నేరుగా అసలు పాయింట్లోకి వెళ్ళిపోదాం. శుక్రవారం నాడు కుబేరా సినిమా రిలీజ్ అయింది. తమిళ్లో అగ్ర హీరోల్లో ఒకరిగా ఉన్న ధనుష్ టాలీవుడ్ నుంచి సీనియర్ హీరోల్లో ఒకరైన నాగార్జున గారి కాంబినేషన్లో రష్మిక మందన్న మరో ముఖ్య పాత్రలో నటించిన సినిమా ఇది. శేఖర్ కమ్ముల గారు దర్శకత్వం వహించిన 10వ సినిమా ఇది. అంతేకాదు ఆయన సినీ ఇండస్ట్రీలోకి వచ్చి దర్శకుడిగా మారి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెర మీదకు వచ్చిన సినిమా ఇది. విడుదలైన మొదటి రోజు నుంచే ఈ సినిమాకు విపరీతంగా పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. సినిమా సూపర్గా ఉంది, బంపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్, అద్భుతమైన సినిమా ఇది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతూ ఉన్నాయి. అదే సమయంలో ఈ సినిమాలో పెద్దగా పసేం లేదంటూ, బయట జరుగుతున్న ప్రచారానికి తగ్గ రేంజ్లో ఈ సినిమా లేదంటూ కామెంట్లు కూడా వస్తూ ఉన్నాయి. అయితే అసలు ఇందులో నిజమెంత? అసలు ఈ సినిమా బాగుందా బాగోలేదా? అసలు ఈ సినిమాను ఎందుకు చూడాలి? శేఖర్ కమ్ముల గారి కుబేర్ సినిమా రిజల్ట్ తెలుగు సినీ హీరోలకు నేర్పుతున్న గుణపాఠం ఏంటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. నిజానికి ఈ సినిమాను నేను మిస్ అవ్వకూడదు అని ముందు నుంచే అనుకుంటూ ఉన్నా. కానీ ఈ సినిమా రిలీజ్ రోజే ఓ ముఖ్యమైన ఫంక్షన్ ఉండటం వల్ల రివ్యూను వెంటనే ఇవ్వలేకపోయాను. ఆ వెంటనే వీడియోను చేయలేకపోయాను. నిన్ననే ఈ సినిమాను చూశాను. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలంటే ఈ సినిమా గురించి బయట జరుగుతున్న ప్రచారాల్లో ఏమాత్రం నిజం లేదు. అవును, ఈ సినిమా బాగోలేదు, యావరేజ్ అంటూ జరుగుతున్న ప్రచారాల్లో ఏమాత్రం నిజం లేదు. ఈ సినిమా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. ఇదేదో నేను శేఖర్ కమ్ముల గారి పట్ల ఉన్న సాఫ్ట్ కార్నర్తో ఈ మాటను చెప్పడం లేదు. ఓవైపు ధనుష్ వంటి స్టార్ హీరో ఉన్నాడు, మరోవైపు నాగార్జున గారు ఉన్నారు, ఇంకోవైపు రష్మిక మందన ఉంది. అయినప్పటికీ ఈ సినిమాలో ఆ సెలబ్రిటీలు ఎవరూ కూడా కనిపించలేదు. వాళ్ళు ఆయా పాత్రలో నటించినట్టుగా ఎక్కడా అనిపించలేదు, జీవించినట్టే అనిపించింది. అంత రియలిస్టిక్గా ఈ సినిమాను తెరకెక్కించారు. శేఖర్ కమ్ముల గారు నిజానికి స్టార్ హీరోలతో గతంలో ఎప్పుడూ పనిచేయలేదు. పెద్ద పెద్ద హీరోలను ఆయన ఎప్పుడూ గతంలో డీల్ చేయలేదు. మొట్టమొదటిసారి ధనుష్ వంటి స్టార్ హీరోను ఆయన ఓ బిచ్చగాడి పాత్రకు సెలెక్ట్ చేసుకున్నారు. ఈ సినిమాలో ధనుష్ను చూస్తే రియల్ లైఫ్లో ఓ బిచ్చగాడిని చూసినట్టే ఉంటుంది. బిచ్చగాళ్ళు ఎలా మాట్లాడతారో అచ్చం అలాగే మాట్లాడుతూ అమాయకత్వంతో కూడిన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో ధనుష్ అయితే యాక్టింగ్ను ఎరగదీశాడు. కుబేరా సినిమాకు ఎన్ని అవార్డులు వస్తాయో తెలియదు కానీ, ఏ కేటగిరీల్లో అవార్డులు దక్కుతాయో తెలియదు కానీ, ఈ సినిమాలో నటించిన ధనుష్ను అవార్డులు వరించకపోతే అసలు ఆ అవార్డులకే విలువ లేనట్టే. ఈ మాటను చాలామందికి అతిశయోక్తిగా అనిపించవచ్చు. కానీ ఈ సినిమాను చూసిన వాళ్ళంతా ఇదే నిజమని ఒప్పుకొని తీరతారు కూడా. అంత బాగా యాక్ట్ చేశాడు ధనుష్. బిచ్చగాడి పాత్రలో ఒదిగిపోయాడు. అచ్చం వారినే అనుకరిస్తూ వారిలాగానే ప్రవర్తిస్తూ ఓ సగటు బిచ్చగాడిని తలపించేలా హావభావాలతో తన పాత్రను ప్రేక్షకులకు దగ్గర చేశాడు. ఈ సినిమాలో ధనుష్ యాక్టింగ్ అద్భుతంగా ఉంది కాబట్టే కుబేరా సినిమాకు ఇంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ధనుష్ పాత్ర కనుక కరెక్ట్గా కుదరకపోయి ఉంటే, యాక్టింగ్ బాగోలేకపోయి ఉంటే ఖచ్చితంగా కుబేరా సినిమాకు ఈ రేంజ్లో రెస్పాన్స్ వచ్చేదే కాదు. ధనుష్ పాత్ర ఎంపికలో తేడా జరిగి ఉంటే ఈ సినిమా రిజల్ట్ అడ్డంగా బోల్తా కొట్టేసేది కూడా. తెలుగు సినీ హీరోలను కాదని మరీ, తెలుగులో ఇంతమంది హీరోలు ఉన్నా వాళ్ళెవరిని వద్దనుకుని మరీ ధనుష్ను ఈ సినిమాలో హీరోగా సెలెక్ట్ చేసుకోవడంలోనే శేఖర్ కమ్ముల గారు సగం విజయాన్ని సొంతం చేసుకున్నట్టయింది. ఇక ఈ సినిమాను ఎందుకు చూడాలి అని చాలామంది ప్రశ్నిస్తున్నారు కదా, కామెంట్లు పెడుతూ ఉన్నారు కదా. అలా కామెంట్లు పెట్టే వాళ్లకు మాస్ మసాలా సినిమాలు, కమర్షియల్ సినిమాలు తెగ నచ్చుతుంటాయేమో. అవసరం లేకపోయినా 4-5 పాటలు, ఓ ఐటమ్ సాంగు, కావాలని ఇరికించే కామెడీ సీన్లు, రొమాంటిక్ సీన్లు, 4 పచ్చిపూతలతో కూడిన డైలాగులు, డబల్ మీనింగ్ డైలాగులు, ఒకరికి 10 మంది కమెడియన్లు, విలన్ను బఫూన్ను చేసి ఆడించే హీరో, అవసరమైతే హీరోయే రంగంలోకి దిగిమరి ప్రపంచ ప్రళయాన్ని ఆపేసే సీన్లు ఉంటేనే ఇలాంటి వాళ్లకు ఆ సినిమాలు నచ్చుతాయేమో. రియలిస్టిక్గా తీసే సినిమాలు నచ్చిన వాళ్లే బహుశా కుబేరా సినిమా గురించి నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. నిజమే, ఇందులో కమర్షియల్ ఎలిమెంట్లు ఏమీ లేవు. ఉన్న 2 పాటలు కూడా సిచ్యుయేషనల్గా వచ్చే పాటలే తప్పితే కావాలని ఇరికించిన పాటలైతే కావు. కామెడీ అస్సలు లేదు. చివరకు హీరో అయితే ఫైట్ కూడా చేయలేని పరిస్థితిలో ఉంటాడు. క్లైమాక్స్ సీన్లో కూడా విలన్ను ఎదిరించి మాట్లాడుతూ ఉంటాడు తప్పితే విలన్పై తిరగబడి కుట్టేంత దుమ్ము మాత్రం మన హీరోలో ఉండదు. అదే రియాలిటీ. ఓ బిచ్చగాడు, ఓ అపర కుబేరుడు పరస్పరం ఇలాగే ఎదురుపడితే రియాలిటీలో ఇలాగే జరుగుతుంది. అలా కాకుండా హీరో కాబట్టి అవతల 100 మంది రౌడీలు ఉన్నా మన హీరో ఎరగొట్టేయాలి, కత్తి తీసుకుని రప్ప అని నరుగుతూనే ఉండాలంటే మాత్రం అది శేఖర్ కమ్ముల సినిమా ఎలా అవుతుంది? ఏ బోయపాటి సినిమానో, ఏ రాజమౌళి సినిమా అవుతుంది. కానీ సో రియాలిటీని ఇష్టపడే వారికి మాత్రమే నచ్చే సినిమా ఇది. మలయాళంలోనో, కన్నడలోనో, తమిళ్లోనో ఇలాంటి సినిమాలు వచ్చి ఉంటే అహో ఓహో అని పొగడతల వర్షం కురిపిస్తుంటారు. అదే మనోళ్ళు తీస్తే మాత్రం ఇలా లాజిక్లు లాగుతూ దుష్ప్రచారాలకు పూనుకుంటూ ఉంటారు. ఇక ఈ సినిమా విషయంలో మరో మంచి పరిణామం ఏంటంటే, నాగార్జున గారు ఉన్నారు కదా అని ఆయన ఇమేజ్ను చెడగొట్టకూడదంటూ కథను ఇష్టం వచ్చినట్టు ఏమీ మార్చలేదు. అదే శేఖర్ కమ్ముల గారు చేసిన మంచి పని.
అసలు నాగార్జున గారు ఇలాంటి రోల్ను సెలెక్ట్ చేసుకుని అందులో నటించడం అనేది ఆయన చేసిన అత్యుత్తమమైన పనుల్లో ఇదొకటి అని చెప్పవచ్చు. సెకండ్ హాఫ్లో సాగదీత ఎక్కువైందంటూ పోస్టులు కనిపిస్తున్నాయి, కానీ కథలో ఉన్న కాన్ఫ్లిక్ట్ ఎఫెక్ట్ తెలియాలంటే ఆ మాత్రం సాగదీత తప్పనిసరి అనేది నిజం. అయినా బుర్ర బద్దలు కొట్టుకుని ఆలోచించినా సరే సెకండ్ హాఫ్లో ఏ సీన్ను లేపేస్తే బాగుంటుంది అనేది ఏ ప్రేక్షకుడు కరెక్ట్గా చెప్పలేడు. ఏ ఎపిసోడ్ ఈ సినిమా కథకు అవసరం లేదన్నది కూడా ఎవరూ చెప్పలేరు. షియాజీ షిండే పాత్ర కానివ్వండి, ఓ బిచ్చగాడు చనిపోతే అంత్యక్రియలు జరిపించడం కానివ్వండి, విలన్తో టామ్ అండ్ జెర్రీ గేమ్ కానివ్వండి, నాగార్జున గారిలో పరివర్తన వచ్చే సీన్లు కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే ఏ సీన్ కూడా సెకండ్ హాఫ్లో కథకు అవసరం లేదు అని మనకు అనిపించవు. కాబట్టి లెంత్ ఎక్కువైందన్నమాట నిజమే, కానీ అనవసరమైన సీన్లను తీసి కథను సాగదీసి బోర్ కొట్టించే పనిని మాత్రం శేఖర్ కమ్ముల గారు చేయలేదన్నది కూడా పచ్చి నిజం. ఓ సినీ లవర్గా నేను చెప్పేది ఏంటంటే, మీకు ఏమాత్రం వీలున్నా ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయండి. కత్తులు గన్నులు పెట్టుకుని 100 మందిని చంపుతూ పోయే సీన్లు ఉన్న సినిమాల కంటే కూడా ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలను ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మరిన్ని సినిమాలు వస్తాయి. అసలు ఇందులో మెసేజ్ ఏముంది అని అమాయకంగా అడుగుతారేమో. శేఖర్ కమ్ముల గారు డైరెక్ట్గా చెప్పడం లేదులే, కానీ ఆయన ఈ సినిమా ద్వారా ఎన్నో విషయాలను సాధారణ జనాలకు తెలియజేశారు. ప్రభుత్వాలను నడిపించేది రాజకీయ నాయకులు కాదని, వారి వెనుక ఉన్న కార్పొరేట్ శక్తులే ప్రభుత్వాలను శాసిస్తున్నాయన్న నిజాన్ని బయటకు చూపించారు. ఏమాత్రం భయపడకుండానే ముంబై బిలియనీర్లు అంటూ పరోక్షంగానే ఆయన ప్రస్తావించిన వైనాన్ని చూసి ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. దేశంలో ఏదైనా పెద్ద ఘోరం ఏదైనా జరిగితే దాని వెనుక కూడా ఏదైనా కుట్ర దాగి ఉందేమో, ఏదైనా పెద్ద విషయాన్ని దాచిపెట్టేందుకే ఈ ఘోరాన్ని సృష్టించి ఉంటారేమో అన్న అనుమానాన్ని జనాల్లో ఆయన రేకెత్తించేలా ఓ సీన్ను స్టార్టింగ్ సీన్లో చూపించారు. సముద్రంలో ఆయిల్ నిక్షేపాల గురించి రీసెర్చ్ చేస్తున్న 100 మంది కార్మికులు చనిపోతే బయటకు అదో ప్రమాదంగానే చూపిస్తారు, కానీ తెర వెనక జరిగే వెర్షన్ ఎలా ఉండొచ్చేమో అంటూ డిఫరెంట్ వెర్షన్ను శేఖర్ కమ్ముల గారు చూపించారు. రాజకీయ నాయకులు, మీడియా, కార్పొరేట్ ప్రపంచం కలిస్తే తిమ్మిని బమ్మిని చేసి అసలు నిజాలను ఎలా దాచేయగలరు అన్నది కళ్లకు కట్టినట్టుగా ఈ సినిమాలో చూపించిన తీరు కూడా సినీ ప్రేక్షకులను మెప్పిస్తుంది. అంతేకాదు బిచ్చగాళ్లను బినామీలుగా వాడుకున్న తీరు కూడా ఆలోచనకు గురి చేస్తుంది. నిజంగానే ఇలాంటివి జరుగుతున్నాయేమో అన్న అనుమానం కూడా మనలో కలుగుతుంది. ముక్కు ముఖం తెలియని వారి ఐడెంటిటీలు తీసుకొని వారి పేర్లను వాడుకుంటూ కోట్ల రూపాయల నల్లధనాన్ని వైట్ మనీగా మార్చుకుంటున్న అక్రమార్కులు, రాజకీయ నాయకులు ఎంతోమంది ఉన్నారు. ఈ నిజాన్ని సినిమాల్లో చూపించే ధైర్యం మెజారిటీ మంది దర్శకులకు ఉండదు. శేఖర్ కమ్ముల గారు ఆ వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇలా చెప్పుకుంటూ పోతే వెతుకుతూ పోతూ ఉంటే ఈ సినిమాలో మనకు ఎన్నో మెసేజ్లు కనిపిస్తూ ఉంటాయి. అన్నం పెట్టినందుకు కుక్కలు చూపించిన విశ్వాసం దగ్గర నుంచి సాయం చేసిన మనిషికి కష్టం వస్తే తన ప్రాణాన్ని అయినా ఇచ్చేందుకు సిద్ధమైపోవడం వరకు కూడా ఎన్నో మెసేజ్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. అందుకే వీలుంటే ఫ్యామిలీతో సహా ఈ సినిమాకు వెళ్ళండి. ఓ మంచి సినిమాను చూసామన్న తృప్తి మీకు కలగటం ఖాయం. ఇక చివరిగా ఒక్క మాట, ఈ సినిమా రిజల్ట్ అన్నది మన తెలుగు యంగ్ హీరోలకు ఓ గుణపాఠం ఉంటుందన్నది నా అభిప్రాయం. కమర్షియల్ సినిమాల మోజులో పడిపోయి కథకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో మన తెలుగు హీరోలు ఎప్పుడో మర్చిపోయారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గార్ల గురించి వదిలేయండి, వాళ్ళు మహానుభావులు. కథకు తగ్గట్టుగానే నటించేవారు. దర్శకులు చెప్పిందే చేసుకుంటూ పోయేవారు. ఆ తర్వాత తరంలో కూడా పర్వాలేదు. చిరంజీవి, బాలయ్య, వెంకీ, నాగార్జున గార్ల కెరీర్లలో విలక్షణ కాన్సెప్ట్లో తీసిన సినిమాలు ఉన్నాయి. కానీ ప్రస్తుత యంగ్ హీరోలు మాత్రం మోస ధోరణిలోని వెళ్తున్నారు తప్పితే కథకు ప్రాధాన్యత ఇచ్చేలా సినిమాలను తీయటం లేదు. పాటలు, ఫైట్లు లేకుండా మన తెలుగు యంగ్ హీరోలు ఎవరైనా సరే సినిమాలను ఇప్పుడు ఒప్పుకోగలరా? అంతెందుకు, ఇదే పిచ్చగాడి పాత్రను మన తెలుగు యంగ్ హీరోల్లో ఎవరైనా చేయగలరా? అసలు ఈ సబ్జెక్టును మనోళ్ళు ఒప్పుకుంటారా? అసలు సమస్యే లేదు. ఇమేజ్ చట్టం అడ్డొస్తోంది. విజయ్ దేవరకొండకు ఈ కథను చెప్పారని, మనం కొండన్న ఒప్పుకోలేదని వార్తలు వస్తున్నాయిలే, కానీ అది నిజమో కాదు అన్నది క్లారిటీ లేదు. అదే నిజం అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. డంపింగ్ యార్డ్లో బిచ్చగాళ్ల మాదిరిగా గుడిమెట్ల మీద కూర్చుని అడుక్కునే సీన్లలో మన తెలుగు హీరోలను అస్సలు ఊహించలేం కదా. మరి ధనుష్ ఏ ధైర్యంతో కుబేర సినిమాను ఒప్పుకున్నాడు? మనోళ్ళు ఎందుకు ఇలాంటి సబ్జెక్టులను సెలెక్ట్ చేసుకోవడం లేదో ఏమిటో. మాస్ ఇమేజ్, ఫ్యాన్ బేస్ వంటి చట్టంలో పడిపోయి మన హీరోలు ఎవరూ కూడా రియలిస్టిక్ పాత్రలను చేయడమే మానేశారు. రామ్ చరణ్కి రంగస్థలం, ఎన్టీఆర్ గారికి రాఖీ, అల్లు అర్జున్కు పుష్ప సినిమాలు ఉన్నాయిలే, కానీ మిగిలిన హీరోల నుంచి మాత్రం యాక్టింగ్ పరంగా, క్యారెక్టర్ పరంగా ప్రాధాన్యత ఉన్న కథలు అయితే పెద్దగా రాలేదనే చెప్పాలి. కుబేరా సినిమా రిజల్ట్ను చూసిన తర్వాత అయినా బిచ్చగాడిగా నటించినా కూడా సినిమాలు హిట్ అవుతాయి, స్టార్ ఇమేజ్తో అసలు సంబంధమే లేదన్న నిజాన్ని మనోళ్ళు తెలుసుకుంటే మంచి మంచి కథలతో సినిమాలు ఇంకెన్నో వస్తాయి. చూడాలి మరి మన తెలుగు హీరోల నుంచి ఇలాంటి రియలిస్టిక్ సబ్జెక్టులు ఎప్పటి నుంచి వస్తాయో అన్నది. ఇదండి కుబేరా సినిమాను ఎందుకు చూడాలి అన్న దాని గురించి నా అభిప్రాయం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.